హాయ్ అండి. ఇది ఏప్రిల్ 5 శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే అంతకు ముందు రోజు ఒకరోజేమో ఫంక్షన్‌కి అలాగే చర్చ్‌కి వెళ్ళొచ్చాం కదా! ఇంకా బట్టలు వాషింగ్ మిషన్‌లో వేయననమాట. బయటికెళ్ళిన బట్టలు. ఇంకా అవన్నీ కూడా సర్ఫ్‌లో అయితే పెట్టేస్తాను. మార్నింగే లేచానండి. అందుకే మొత్తం పిచ్చుకల్ని, రామచిలుకల్ని అన్నిటిని అయితే చూడగలిగాను. ఇంక ఈ చున్నీ అయితే బయటే పెట్టేశాననమాట. కలర్ వచ్చేసింది. ఫస్ట్ వాష్‌కి ఒకసారి కలర్ అయితే వచ్చేసిందని చెప్పేసి ఇంకా బయట అయితే పెట్టేశాననమాట. సర్ఫ్‌లో అయితే తడిపేసి. ఇంకా ముందు రోజు కడిగిన గిన్నెలన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా అయితే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి ఫస్ట్ అయితే సర్దేస్తున్నాననమాట. అంతకు ముందు రోజు మీరు గనక నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటే గనక మీకు తెలుస్తుంది. ఇంకా నైట్ అన్నీ గిన్నెలు కూడా బయట ఏమి వేయలేదు కదా! ఇంకా ఎక్కువ గిన్నెలు అయితే ఉండిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ తీసేసి అయితే బయట వేసేయాలి ఫస్ట్. చాలా చాలా చెత్తగా అయితే ఉందండి. నాకు కిచెన్లోకి రాగానే ఇలా అయితే ఉండకూడదు. చాలా ప్లెజెంట్‌గా మొత్తం అంతా క్లీన్ అయిపోయి ఉండాలి. లేదంటే ఎంత క్లీన్‌గా లేకపోయినా సరే జస్ట్ నైట్ తిన్న గిన్నెలన్నీ సరే బయటైతే ఉంటే నాకు ప్రశాంతంగా అయితే ఉంటుంది. అంటే ముందు 2 డేస్ కూడా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల ఇంక ఈ గిన్నెలన్నీ కూడా బయటైతే వేసుకోలేకపోయాను. అంత ఫుల్ నిద్రైతే వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ బయట ఏం వేయలేదండి. ఒకవేళ వేసినా సరే వీధి కుక్కలు ఉంటాయి కదా! అవైతే తీసుకెళ్ళిపోతున్నాయి అనమాట. ఎంగిలి ప్లేట్లు అవన్నీ ఉంటే లాక్కొని వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా కొన్ని డేస్ నుంచి అయితే ఆ ప్లేట్స్ అవి కూడా బయట అయితే వేయట్లేదు. ఇంకా షింక్లో అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలు ముందు రోజు కిచెన్ కొంచెం సర్దాను కదా! ఆ ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ ఉండడం వల్ల ఇంకా కిచెన్లో షింక్ మొత్తం ఫుల్ అయితే అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఉన్న గిన్నెలు డబ్బాలు అవన్నీ కూడా తీసైతే బుట్టలో అయితే వేసేసాను. ముందు రోజు కడిగిన గిన్నెలన్నీ కూడా సర్దేసి మిగిలిపోయిన బుట్టలో అయితే వేసేసి ఇంకా షింక్ని కూడా ఒకసారి అయితే మంచిగా కడిగేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ నేను మార్నింగే ఒక 7 అవ్వకుండానే లేచానండి. 6:30 ఆ లోపు అయితే లేచానమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా పనులు అయితే అయిపోయినాయి. ఈ వ్లాగ్ మీరు ఆఫ్టర్నూన్ వరకే చూడగలుగుతారు. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను బయటికెళ్ళాననమాట. సడన్‌గా ఫోన్ చేసి రమ్మని చెప్పేసరికి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇంకా మా మహిగారిని అయితే తీసుకెళ్ళలేదనమాట. ఒక చిన్న పనుండి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాను. అందుకని చెప్పేసి మా మహిగారిని అయితే తీసుకెళ్ళలేదు. ఆఫ్టర్నూన్ వరకే వ్లాగ్ అయితే షూట్ చేశాను. మీరు ఈ వ్లాగ్ ఆఫ్టర్నూన్ వరకే చూస్తారనమాట. ఇంకా మిగిలిపోయిన రైసులు, కర్రీలు అవేమన్నా ఉంటే అన్నీ అయితే తీసేసాను. ఇక్కడ చేపలు కనిపిస్తున్నాయి కదా! ఇంటి సైడ్ అయితే వచ్చారంటండి చేపలు అమ్మేవాళ్ళు. ఇంకా మేము లేవకుండానే డాడీ అయితే మార్నింగే లేచారు. 5:30 ఆ లోపు అయితే లేచారనమాట. ఇంకా వాళ్ళు చేపలు వచ్చేవాళ్ళు వస్తే తీసుకున్నారనమాట డాడీ చేపలు. చేపలు కొంచెం ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఇంకా అమ్మకైతే ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ అంతా కొంచెం కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. జస్ట్ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టలేదనమాట. నేను బుట్టలో వేసేసి ఉంచేసాను. ఇంకా అమ్మ చాలా బుట్టలో కూడా ఎక్కువైపోయినాయి కదా! నేను తీసుకెళ్తాను బయటికి అని చెప్పేసి అయితే అమ్మ చెప్పిందని చెప్పేసి ఇంకా అక్కడ వదిలేసి ఇంకా ఈ కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ అయితే ఒలిగిపోయిందండి. పొద్దున్నే చేయి జారిపోయింది. సాల్ట్ ఏంటా అనుకున్నాను. అంటే కొంతమందికి అలా ఉంటుంది కదా! ఉప్పు పాడకూడదు, ఆయిల్ పాడేయకూడదు అని చెప్పేసి ఇంకా అలా సాల్ట్ అయితే పడిపోయింది. సర్లే ఏదైతే అదైందని చెప్పేసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాననమాట. ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి డాడీ అయితే టీ పెట్టమన్నారు. స్టవ్ అయితే చూస్తే నాకు నచ్చలేదు. టీ అంతా పొంగించేసి మార్నింగ్ ఎవరు పెట్టారో టీ తెలీదు కానీ మొత్తం టీ అంతా పొంగించేసి అయితే వదిలేశారనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. అస్సలు అలా ఉంటే టీ అయితే పెట్టాలనే అనిపించలేదనమాట. ఇంక అందుకని చెప్పేసి సర్లే ఏమైంది ఇంత చేసాము ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ అయితే అయ్యిందని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను.
మీరు ఎప్పుడైనా కిచెన్లో ఒక 5 to 6 మినిట్స్ లేదంటే మ్యాక్సిమం ఒక 20 to 30 మినిట్స్ కిచెన్లో ఉన్నారంటే కనుక కిచెన్ అంతా క్లీన్ అయిపోతుందండి. కిచెన్ నీట్గా ఉండాలి అనుకునే వాళ్ళు డేలో ఒక 20 to 30 మినిట్స్ కిచెన్కి అయితే ఇచ్చేసారంటే కిచెన్ అయితే నీట్గా ఉంటుంది. నాకైతే మరకలు ఉంటే స్టవ్ మీద అస్సలు నచ్చట్లేదు. ఈ మధ్య ఏంటో మరి అస్సలకే నచ్చట్లేదు. ఎందుకంటే వీడియోస్ తీస్తున్నానో లేకపోతే ఇంకేదో కారణం వల్ల నాకు ఎందుకో నచ్చట్లేదు అనమాట. స్టవ్ మీద ఏమైనా మరకలు ఉంటే కనుక అస్సలకే నచ్చట్లా. ఇంకా అందుకని చెప్పేసి నాకు నచ్చని పని నేనే క్లీన్ చేసుకోవాలి. నాకు ఇది నచ్చట్లేదు మీరు క్లీన్ చేయండి అంటే ఇంట్లో వాళ్ళు చేయరు కదా. అందుకని చెప్పేసి నాకు నచ్చట్లేదంటే నాకు వంతు నేనైతే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేనైతే స్టవ్ రోజుకు ఒక 2-3 సార్లైనా నేనే క్లీన్ చేసేస్తూ ఉంటున్నాను స్టవ్ మొత్తం కూడా. ఇంకా టిఫిన్కి అయితే ఏమీ వేయలేదండి. అంతకు ముందు రోజు అంటే 2 రోజులకి దోశలే వేశాను కదా, ఇంకా దోశల బ్యాటర్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ కూడా ముందు రోజు నైట్ ఏం వేయలేదనమాట. ఇంకెలాగా ఉప్మా చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేయమన్నారు కదా డాడీ అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేద్దాం అని చెప్పేసి అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేస్తాను. నెక్స్ట్ ఈ స్టవ్ అంతా క్లీన్ చేస్తాను. షింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా బొట్లు అయితే వేసేసి అక్కడ డోర్ దగ్గర అయితే పెట్టేశాను. అమ్మ వచ్చి అమ్మ తీసుకెళ్తానని చెప్పేశారు. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ డాడీ టీ అయితే పెట్టేసుకున్నారు కదా, ఇంకా అదే స్టవ్ మీద అదే గిన్నెలో అయితే టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. పొద్దున్న లేచి బ్రష్ చేయకుండా అయితే నేను కిచెన్లోకి రానండి. బ్రష్ చేసిన తర్వాతే కిచెన్లోకి అయితే వస్తాను. ఇంకా బట్టలు నానబెట్టేసిన తర్వాత నేనైతే బ్రష్ చేసేసుకుని కిచెన్లోకి అయితే వచ్చేసి మొత్తం ఈ పనులన్నీ స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నానండి. టీ పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూస్తూ ఉండండి. ఇక్కడ టీ పెట్టేశాను కదా, సర్లే పనిలో పని ఉప్మాకు కూడా రవ్వ ఫ్రై చేసేద్దాం అని చెప్పేసి పెట్టేస్తున్నాను. చూసారు కదా, స్టవ్ అయితే మార్చేసాను. అంటే బర్నర్ అయితే మార్చేసి ఒక పక్క టీ ఇంకొక పక్క ఉప్మా రవ్వ అయితే వేయించేస్తున్నాను అనమాట. ఈలోపు అమ్మ అయితే గిన్నెలు నేను బయటకు కడిగేస్తానని చెప్పేసి గిన్నెలు అయితే బయటికి తీసుకెళ్ళిపోయారు. ఈలోపు మా అమ్మయ్యగా లేచి అయితే అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ పిన్ని పక్కన అయితే పడుకునే ఉన్నాడు అనమాట. వాడైతే లేవలేదు. ఈలోపు రవ్వ ఫ్రై అయ్యేలోపు టీ అయితే అయిపోయింది. నేను ఇవి 2 అయ్యేలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. టీ అయిపోయింది కదా, నాకు అమ్మ కోసం అయితే టీ వేసేసుకున్నాను. డాడీ అప్పటికే బయటకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా టీ వేసిన తర్వాత చిన్న చిన్న మరకలు అవి పడితే వెంటనే తుడిచేస్తూ ఉంటున్నాను అనమాట, ఎక్కువగా చెత్తది అవ్వకుండా. ఇంకా ఈ రవ్వ అంతా ఫ్రై చేసి పక్కన పెట్టేసి తాలింపు అయితే వేసేసి టీ వేసుకున్నాను కదా, టీ అయితే ప్రశాంతంగా నిలబడి కిచెన్లో ఉండే నిలబడి తాగేస్తున్నాను అనమాట. ఇంకా నేను చూసారా షింక్ అంటున్నాను, కిచెన్లో ఉండైతే టీ తాగేస్తున్నాను. అదే చెప్తున్నాను, మార్నింగ్ నుంచి ఈ టైంకి అయితే లేచాను, ఏమేమి పనులు అయితే చేశానని చెప్పేసి అయితే మీకుతో చెప్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ లేవగానే ఒక కప్పు టీ పడిపోతే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈలోపు తాలింపు అయితే ఫ్రై అయిపోయింది. అలాగే నేను వాటర్ అంతా మెజర్మెంట్ అయితే చేసేసుకుని వేసేసాను. ఈలోపు చేపలు ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్పేసి అమ్మకైతే తీసుకెళ్ళిపోయి చేపలు అయితే ఇచ్చేసి వచ్చాను అనమాట. ఇంక ఉప్మా కూడా రెడీ అయిపోయింది. మా మహిళనంతా లేపేసి బ్రష్ అది చేయించేసి వాష్రూమ్కి అంతా తీసుకెళ్ళిపోయి వచ్చాను. ఇంకా బట్టలు ఉతికేద్దాం కదా అని చెప్పేసి బయటికి వెళ్ళేసరికి ఇంకా చెల్లి అయితే తన బట్టలు అది ఉతుకుతుందనమాట. ఇంకా నావి 2 జతలే ఉన్నాయి, వాష్ చేసేసి అని చెప్పేసరికి చెల్లి అయితే చేసేసింది. ఇంకా నేను లోపలికి వెళ్ళైతే బెడ్షీట్ అదంతా దులిపేసి ఇంక ఇల్లంతా తుడిచేసి అయితే వచ్చాను. ఇంకా అవే చెప్తున్నాను మీతో, ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇంకా బయటకి అయితే వచ్చామని చెప్పేసి ఇంకా అమ్మ అయితే టిఫిన్ చేయకుండా జస్ట్ టీ తాగేసి ఇంకా చేపలు అయితే క్లీన్ చేసేస్తున్నారు. నేను ఇక్కడ చూస్తున్నాను. మా మహిగడ అయితే అమ్మ చేపలు చచ్చిపోతున్నాయి అని అంటూనే ఉన్నాడు. ఇంకా మార్నింగే లేవడంతో 9 ఆ టైం కల్లా ఇంకా అన్ని పనులు అయిపోయినాయి అనమాట. అంటే బయట పనులు అన్నీ అయిపోయినాయి, ఇంకా వంట ఒకటే ఉంది. ఇంకా నేను కొద్దిగా పంచదార ఇంకా అలాగే ఆవకాయ పచ్చడి వేసుకుని అయితే టిఫిన్ తినేసి ఒక కప్పు టీ అయితే తాగేశాను. ఈలోపు దింపు తీసే వాళ్ళు అయితే వచ్చారనమాట. అవి కొబ్బరికాయలు దించే వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా అందుకని చెప్పేసి అమ్మ అయితే కొబ్బరికాయలు అయితే తీపించేశారు. కొన్ని బొండాలు అయితే కూడా తీశారనమాట. అవి ఇంకా తాగేసి కూర్చున్నాం కొంతసేపు. అమ్మ అయితే చేపలు చేసి తీసుకొచ్చారు. ఇంకా అట్లా అయితే పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ చాలా అయితే ఉన్నాయండి. అవన్నీ ఆయిల్ కలెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఇలాగా క్లిప్ పెట్టేసి అయితే పెట్టేశాను అనమాట.
ఇంకా చేపల కూర పెట్టేద్దాము ఆనియన్స్ అవి కట్ చేసేసుకునే లోపు చూస్తే ఇంకా కరెంట్ అయిపోతే పోయింది. ఇంకా అందుకని చెప్పేసి మసాలాలన్నీ వేసి చెల్లికైతే ఇచ్చేసానమాట. మీరు మసాలా ఎప్పుడైనా వేసుకునేటప్పుడు కొంచెం అంత ఉప్పు వేసుకుంటే మంచిగా అయితే నలిగిపోతుంది. ఒక పక్క రైస్ అయితే పెట్టేసి ఇంకొక పక్క అయితే నా హెయిర్ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు ఆనియన్స్ అవి కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అనుకోకుండానే తొందరగా పనులన్నీ ఫినిష్ చేసేసుకుని కొంచెం టైం దొరుకుతుంది కదా అనుకునేలోపు ఫోన్ అయితే వచ్చిందనమాట. ఇంటికి రావాలి కొంచెం అర్జెంట్గా అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. రైస్ అయితే తీసి పక్కన పెట్టేసి నా హెయిర్ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కదా, హెయిర్ ఆయిల్ కూడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా కర్రీ అయితే చేసేసాను. కర్రీ అంతా చేసేసి ఇంకా చూపిస్తున్నాను కదా, కౌంటర్ టాప్ అంతా కొంచెం మంచిగా క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి చేపల కూర అయితే కొంచెం పులుసు ఎక్కువగా ఉంది, అది మరిగించమని చెప్పేసి చెల్లికైతే చెప్పేశాను చూస్తూ ఉండమని చెప్పేసి. ఇంకా మా మయ్యగారికి స్నానం అయితే చేపించేసి తీసుకొచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. 11:30 కల్లా పనులన్నీ అయిపోయినాయి, నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చాను. ఇంకా మా ఆడపడుచు అయితే నన్ను తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పారు. ఇంకా తను వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను కొన్ని స్నాక్స్ అలాగే ఫుడ్ అయితే తినేసి రెడీగా ఉన్నాను అనమాట. ఇంకా తను వచ్చి అయితే నన్ను తీసుకెళ్లారు. మా మహిగారిని అయితే తీసుకెళ్ళు, ఆ పని ఏంటనేది నీకు తర్వాత అయితే చెప్తాను. ఫుల్ ఎండలో తిరిగి 4 అయితే అయ్యిందనమాట. ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఎండ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన కొంచెం కర్రీ అయితే ఉంది నైట్కి, ఇంకా అదైతే ఉంచేసుకున్నాము. ఆయిల్ పెట్టేసి వెళ్ళాను కదా, అది నేను వచ్చేసరికి చల్లగా అయితే అయిపోయింది. కొన్ని విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే ఆయిల్లో యాడ్ చేసేసానండి. ఈ ఆయిల్ ప్రాసెస్ అంతా కూడా మన లాంగ్ వీడియోస్లో అయితే ఉంది, షార్ట్ వీడియోస్లో కూడా ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి అయితే చూసేయండి. ఇంక ఈవినింగ్ అయితే అమ్మ బయటికి వెళ్ళారనమాట, స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా స్నాక్స్ అన్నీ తినేసి డిన్నర్ అయితే చేసేసి తొందరగా పడుకున్నాము. ఎందుకంటే ముందు 2 days నిద్ర లేదు కాబట్టి. ఇంతేనండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్